రేషన్ కుంభకోణంలో ఒక విచిత్రమైనటువంటి అంశం ఇది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తుంటే అసలైన వాళ్ళని వదిలేసి సివిల్ సప్లైస్ అధికారులు మామూలు తీసుకుని జాయింట్ కలెక్టర్కి తప్పుడు నివేదిక ఇచ్చారంటూ టీడీపీ నేత నోడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం. అంటే అధికార పక్షం ఆయన నెల్లూరు టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. నగరంలోని సుభాన్ నగర్లో గత నెలలో సివిల్ సప్లైస్ అధికారులు 5 లారీలు పట్టుకున్నారని, అందులో 2 లారీల్లోనే రేషన్ బియ్యం ఉన్నాయని, మిగిలిన వాటిలో ఇతర సరుకులు ఉన్నట్టు జాయింట్ కలెక్టర్కి తప్పుడు నివేదిక ఇచ్చారని చెప్పారు. సివిల్ సప్లైస్ అధికారులు మామూలు తీసుకుని జేసీని పక్కదారి పట్టించారని ఆరోపించారు. 3 లారీలను రాజకీయ పలుకుబడి ఉపయోగించి మామూలు బియ్యంగా చిత్రీకరించారని, ఒక్కో లారీకి 10,000 జరిమానా విధించి వదిలేశారన్నారు. అధికారులు అప్పుడప్పుడు డూపు దాడులు చేసి వదిలేస్తున్నారని చెప్పారు. నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాలో ఒక వ్యక్తి రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారన్నారు. పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తుంది ఎవరో బయట పెట్టాలని అధికారులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాలు రింగ్ ఏర్పడి బియ్యాన్ని చెన్నైకి తరలిస్తున్నారన్నారు. అధికారులకు దమ్ముంటే ఆ 3 లారీలు కూడా విజయవాడలోని డిఎం సప్లైస్ కార్పొరేషన్కి పంపించి చెక్ చేయించాలన్నారు. 3 లారీల్లో ఉన్నది స్టోర్ బియ్యం అని తాను నిరూపిస్తానన్నారు. పవన్ కళ్యాణ్ మీ పార్టీకి చెందిన నేత సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నారని ఈ ఘటన మీద విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బియ్యం స్మగ్లర్ల మీద పీడీ యాక్ట్ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. అధికారులు చర్యలు తీసుకుపోతే అక్రమ బియ్యం తరలింపును తానే బయట పెడతానని చెప్పారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటిది. కూటమిలోనే కడుపు మంటతో బయటపడినటువంటి అంశం. అదే సీజ్ ద షిప్ అనేటటువంటిది డ్రామాగా ముగిసిపోయింది అన్నటువంటి విషయం బయటపడుతుంది ఇప్పుడు.